ఆంగ్ల పేపర్లో వచ్చిన యాడ్ 4000 ఉంటే చాలు, మలేషియా, తైవాన్ ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చంట. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం చూస్తే 4000 డిపాజిట్ చేస్తే నెలకి 50,000 నుంచి 3 లక్షల దాకా సంపాదించుకోవచ్చంట. ఒక ఆంగ్ల పేపర్లో వచ్చిన ప్రకటనపై హైదరాబాద్లో చాలా మంది 4,000 పేరుతో డిపాజిట్ చేశారు. అది కూడా ఇక్కడ కాదు, మన హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలోని ఒక ఆంగ్ల పేపర్లో ఈ యాడ్ వచ్చింది. ఈ యాడ్ వచ్చిన తర్వాత జనాలు కొందరు లక్షల్లో డబ్బులు డిపాజిట్ చేశారు. గతంలో బంగారం పేరుతో, లాటరీ పేర్లతో చీటింగ్ చేసే నేరదారులు ఇప్పుడు 2014 వస్తుందంటే న్యూ ఇయర్ రాలే ముందే కొత్త స్టైల్లో చీటింగ్ చేస్తున్నారు. పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రజలను బురిడీ కొట్టించిన సంఘటన భాగ్యనగరంలో చోటు చేసుకుంది. వివిధ మోసపూరిత ప్రకటనల ద్వారా హైటెక్ పద్ధతిలో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. 4,000 రూపాయలు ఉంటే చాలు, 50,000 రూపాయల నుండి 3 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. అంతేగాక ఉచితంగా విదేశీ ప్రయాణాలు చేయవచ్చని ఆశ చూపి ప్రజల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలా మోసపోయిన వారిలో నగరానికి చెందిన రవి అనే బాధితుడు తన గోడును టీవీ11 ముందు వెళ్లబుచ్చాడు. డెక్కన్ క్రానికల్లో 20 డేస్ నుంచి పేపర్లో యాడ్ ఇచ్చారండి. బిజినెస్ ఆపర్చునిటీ, పే ఎర్న్ 50,000 to 3 lakhs per month, ఫుడ్, అకామిడేషన్, ట్రావెలింగ్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఆపర్చునిటీ అని పేపర్లో 20 డేస్ నుంచి చూడక, డెక్కన్ క్రానికల్ పేపర్లో చూడగా నేను వాళ్ళకి ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఏమన్నారంటే, మీరు 4,000 పే చేయండి, ఇది అడ్మిషన్ ఫీజు లెక్క. 4,000 పే చేస్తే మేము మీకు పాస్పోర్ట్ ఉంటే మేము సింగపూర్, తైవాన్, థైలాండ్, బ్యాంకాక్లో ఎలక్ట్రానిక్ గుడ్స్, ల్యాప్టాప్స్, క్యామ్ కార్డర్స్, ప్లాస్మా టీవీస్ తీసుకొస్తే అక్కడ మాకు ఈ ఢిల్లీలో ఎలక్ట్రానిక్ షాప్ డీలర్స్కి మాకు లింక్ ఉండటం వల్ల మేము ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మేము తీసుకెళ్ళాం కాబట్టి మీ ద్వారా మిమ్మల్ని పంపించేసేసి ఎలక్ట్రానిక్ గుడ్స్ మేము ఇప్పుడు అక్కడ 20,000 ల్యాప్టాప్ ఉంటే 50,000 అమ్ముకుంటాం కాబట్టి మాకు అట్లా ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి 4,000 డిపాజిట్ చేయమన్నానండి. 4,000 అంటే 4,000 కదా అనేసి కట్టేశానండి. కట్టినాక తర్వాత ఎందుకు అని అడిగాక మేము ఎలక్ట్రానిక్ షాప్ వాళ్ళకి డీలర్ వాళ్ళకి మేము మీరు వస్తున్న నమ్మకం కలగడానికి 15,000 మేము వచ్చినాక 15,000 మీకు రిఫండ్ అవుతాయి అన్నారు. 15,000 కట్టాను. 4 + 15 అయిపోయిందండి. అయితే ఈ విదేశాలకు ఎక్కడికి వెళ్ళాలని మెడికల్స్ కావాలంటే 7,000 పే చేయమన్నారండి. సరే, ఆ 7,000 పే చేశానండి. 4 + 15 + 7 టోటల్ 26,000 పే చేశానండి. చేసినాక తర్వాత ఎన్ని నెంబర్, కనీసం 10 నెంబర్ల నుంచి నేను ఫోన్ చేశాను. నా పేరు స్టోర్ చేసుకొని వాళ్ళకి ఫోన్ ఎత్తట్లేదండి. ఇప్పుడు అయితే ఇక వాళ్ళకి ఇలా చాలా మంది ఈ విధంగా చాలా మంది చీట్ చేస్తారు. వాళ్ళు డైలీ కనీసం 25 డేస్ దాకా పేపర్లో యాడ్ వచ్చిందండి. నేను 10 డేస్ యాడ్ చూశాకనే నేను పే చేశానండి. సిఎస్కి వెళ్ళేసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి జగన్నాథ్ రెడ్డి సార్తో మాట్లాడి, జగన్నాథ్ రెడ్డి సార్ డీసీపీ సార్తో మాట్లాడి నేను అక్కడ నేను కంప్లైంట్ ఇచ్చానండి. డీసీపీ సార్ కూడా కంప్లైంట్ పాస్ చేశారండి. దానికోసం నేను నిరీక్షిస్తున్నానండి. టీవీ11 యాజమాన్యం కోరుకునేది ఏమనగా, నాలాగా వేరే వాళ్ళు మోసపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు సాయశక్తుల్లో నాకు నా 26,000 రప్పించే విధంగా మీరు నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానండి. రోజులు మారినట్ల నేరాలు చేసే వాళ్ళు కూడా స్టైల్ మారుస్తున్నారు. 2014 రాబోతున్న ముందే కొత్త స్టైల్లో ఇప్పుడు చీటింగ్ చేస్తున్నారు. గతంలో 2012-13లో బంగారం ఉంది మా దగ్గరని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ చేసేవాళ్ళు. ఇంకో విషయం ఏమిటంటే ఇంటర్నెట్ ద్వారా కాంటాక్ట్ అయ్యేవాళ్ళు, మరి లాటరీ వచ్చిందని ఫోన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు స్వయంగా ఎంతో ధైర్యం చేసి మన హైదరాబాద్కి చెందిన ఒక ఆంగ్ల పేపర్లో యాడ్ చేసి అమాయకులైన ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోసుకుంటున్నారని మన నగర ప్రజలు మరి రవి గారు ఆగ్రహం చెందుతున్నారు. ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కమిషనర్ పోలీస్తో పాటు సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఇలాంటి నేరస్తులపైన గట్టి చర్యలు తీసుకోవాలా, తనకు న్యాయం చేపియాలా అని తన కోరుతున్నారు. అలాగే గతంలో కూడా చాలా మంది ఇలా డిపాజిట్ చేస్తే పోలీస్ సైబర్ క్రైమ్స్ ఎంతో కష్టపడి పనిచేసి వాళ్ళని న్యాయం చేసింది. అలాగే ఈ కేసులో కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కష్టపడి ఎలా అయినా నిందితుల్ని చీటింగ్ చేసిన నిందితుల్ని అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. దాంతోపాటు ఈ 26,000 డిపాజిట్ చేసిన అంటే ఒక మధ్య తరగతి వాడు 26,000 సంపాదించుకోవాలంటే ఈ కాలంలో కొన్ని నెలలు అయిపోతాయి. అందుకోసం తనతో న్యాయం చేయాలని రవికుమార్ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అజర్తో
సయ్యద్ హబీబ్, TV11 హైదరాబాద్. తనలాగే ప్రకటనల వల్ల చిక్కుకోవద్దని ప్రజలను కోరుతున్నాడు. ఇలాంటి మోసపూరిత ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికైనా ప్రభుత్వం సైబర్ నేర విభాగం మేల్కొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాం.